నీలకంఠుణ్ణి ఎలా పూజించాలి? ఎలా పూజిస్తే ఫలితాలు దక్కుతాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమఃశివాయ. నీలకంఠుడు క్షీరసాగర మథనం సమయంలో ముందుగా ఉద్భవించిన లోకాలను రక్షించడానికి శివుడు హలాహలాన్ని సేవించి తన గొంతులో నిలుపుకున్నాడు. ఆనాటి నుంచి ఆ మహేశ్వరుని కంఠం నీలం రంగులో మారింది. అప్పటి నుంచి శివుని నీలకంఠుడు అని పిలుస్తారు. ఈ నీలకంఠేశ్వరుని ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోమవారం నాడు ప్రదోష సమయంలో అంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపు నీలకంఠేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భయాలు, చేపట్టిన పనులలో ఆటంకాలు, కుట్రలు, తంత్ర మంత్రాలు ప్రభావం తొలగిపోతాయని పెద్దలు, గురువులు చెబుతారు. సోమవారం ప్రదోష వేళ శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి శివుని నీలకంఠ రూపాన్ని స్మరించుకొని ఓం నమో నీలకంఠాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయి జీవితంలో శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. శివుని రూపాన్ని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. నటరాజస్వామి. పరమశివుని అద్భుతమైన అతి ముఖ్యమైన రూపం నటరాజస్వామి రూపం. నటరాజస్వామిని నృత్యానికి ఆది దేవునిగా పూజిస్తారు. ఈ రూపంలో శివుడు సృష్టి, స్థితి, లయకారుడిగా దర్శనమిస్తాడు. నటరాజస్వామికి ఒక చేతిలో ఉన్న అగ్ని వినాశనానికి చిహ్నంగా ఉంటే, అభయ ముద్రలో ఉన్న మరో చెయ్యి అభయానికి సంకేతంగా నిలుస్తుంది. మహామృత్యుంజయ స్వరూపాన్ని ఎలా